దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుండి 14 వరకు గల వాక్య భాగంలోని ఓ సూచక క్రియను లేక అద్భుతమును మనం ధ్యానించి అందులో ఉన్న సత్యాలను మనము గ్రహించబోతున్నాం. ఆ రోజు యేసుక్రీస్తు గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాడు. బహుజన సమూహము ఆయన వెంబడిస్తూ ఉంది. ఆయన కొండ మీద ఎక్కి కూర్చున్నాడు. అది పస్కా పండుగ జరిగే సమయము. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆ సమయానికి అందరూ సొంత ఊళ్ళకి వచ్చేస్తారు. కొంతమంది ప్రయాణంలో ఉంటారు, జెరూసలేంకి వెళ్ళాలి, ప్రయాణంలో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే యేసు ప్రభుని గురించి వినగానే ఆయన్ని చూడాలని చెప్పి ఆయన దగ్గరకు వచ్చేసినారు. సో లెక్క కట్టితే పురుషులు మాత్రమే దాదాపు ఎంతమంది ఉన్నారు? 5,000 మంది పురుషులు మాత్రమే ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళకి వాక్యం బోధించాడు. శిష్యులు కొంతమంది వచ్చి, ప్రభువా పొద్దుపోతూ ఉంది, ఈ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళు కాదు, వేరే ప్రాంతాల నుండి పండుగకు వచ్చిన వాళ్ళు. కాబట్టి వారు రాత్రి భోజనానికి ఏదైనా సిద్ధపరచుకోవాలి, వారు టౌన్కి వెళ్ళి కొనుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళని పంపించేయండి, టైం అవుతా ఉందని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు మీరే పెట్టండి అయ్యా భోజనం అన్నాడు. వారికి భోజనము మీరే పెట్టండి. అప్పుడు ఫిలిప్ అన్నాడు, ప్రభువా అక్కడ తేరి చూడు, అక్కడ ఉండేది 10 మందో 20 మందో కాదు, వేల సంఖ్యలో ప్రజలు వచ్చేసి ఉన్నారు. వీళ్ళందరికీ కొంచెము కొంచెము, ఆ మాట గమనించండి, కొంచెము పెట్టాలన్నా కూడా 200 దేనారములు డబ్బులు ఖర్చు పెట్టితే ఒకవేళ వీళ్ళకి కొంచెము పెట్టగలము. 200 దేనారములు అంటే 200 రోజుల కూలి. అందరూ ఏం చేశాడంటే, ప్రభువా ఇక్కడ ఒక పిల్లోడి దగ్గర 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉంది అని ఆ అబ్బాయిని యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చాడు. మిగిలిన వాళ్ళు ఇది ఎంత మాత్రం ఇంతమందికి అని ఎగతాళి చేస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, ఆ ఆహారమును నా చేతిలో పెట్టండి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలను నా చేతిలో పెట్టండి అన్నారు. సో యేసు ప్రభు చేతిలో దాన్ని పెట్టారు. పెట్టగానే ఆయన ఆకాశం వైపు ఎత్తి తండ్రిని చూస్తూ ప్రార్థన చేసి దాన్ని ఆశీర్వదించాడండి. అంతే. వాక్యం అంటుంది 5,000 మంది పురుషులు తృప్తిగా తిన్నారంట. ఆ చిన్న బాలుని యొక్క ఆహారము 5,000 మందిని పోషించేంత విస్తారమైన సమృద్ధి అయిన ఆహారంగా ఆ చిన్న అల్పమైన ఆహారమును దేవుడు ఆశీర్వదించి అంతమందిని పోషించేశాడు. బ్రదర్, సిస్టర్, ఆయన చేతిలో పెట్టగానే ఆయన చేతి నుండి ఎత్తా ఉంటే వస్తానే ఉంది. అంతే. చేతి నేను అనుకుంటాను చేతిని ఇటు పెట్టేశాడు, ఆయన చేతిలోకి వెళ్ళింది. ఆయన చేతి నుండి తీస్తా ఉంటే ఫ్రై చేపలు, కాల్చిన రొట్టెలు వస్తానే ఉంది. 5,000 మంది, బైబిల్ చెప్తుంది పురుషులు మాత్రమే 5,000 మంది సంతృప్తిగా తిన్నారు. బైబిల్ అంటుంది ఈ అద్భుతాన్ని సూచక క్రియ అని అంటుంది. ఏమంటుంది? సూచక క్రియ. మనం దీన్ని అద్భుతము అంటాము, కానీ యోహాను దీన్ని సూచక క్రియ అంటాడు. అంటే అర్థం ఏమిటంటే ఏదో ఒక సత్యాన్ని అది సూచిస్తుంది. ఆమేన్. అది ఏదో ఒక సత్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. యేసయ్య చేసిన ప్రతి అద్భుతములోను, ప్రతి కార్యములోను ఏదో ఒక సత్యము, మన జీవితానికి అవసరమైన దైవిక సత్యాలు అందులో ఇమిడి ఉంది. అందుకే దాన్ని కేవలం ఒక అద్భుతంగా మాత్రమే చూడకుండా అది ఒక వర్తమానము, అది ఒక ప్రాక్టికల్ వర్తమానము అని మనం దాన్ని చూడాలి. సో ఈ అద్భుతం ద్వారా మనం తెలుసుకుంటున్న ప్రధానమైన సత్యం ఏమిటంటే మన దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. మన ముందు ఎంత పెద్ద సమస్య ఉన్నా, ఎంత పెద్ద సవాళ్ళు ఉన్నా, లేక ఎంతో గొప్ప అవసరాలు ఉన్నా కూడా సరే, మనం ప్రభు చేతికి మన యొక్క అవసరాలను అప్పగిస్తే, మన సమస్యలను అప్పగిస్తే ఆయన దాన్ని పరిపూర్ణంగా పరిష్కరించగలడు. ప్రైజ్ ద లార్డ్.
సో మన దగ్గర ఉన్నదాన్ని మనం ఎక్కడా వెతకవలసిన అవసరం లేదు. మన దగ్గర ఉన్నదాన్ని దేవుని చేతిలో పెడితే అది కొంచెమైనప్పటికీ దాన్ని విస్తారమైనది చేయుటకు ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన అన్నాడు, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సో దేవుని చేతిలో మన దగ్గర ఉన్నదాన్ని, దేవుని చేతిలో మన దగ్గర ఉన్నదాన్ని పెట్టేసి, ప్రభువా నువ్వే మాకు దిక్కని చెప్తే ఆ దేవుడు మన అవసరాలు ఎంత గొప్పదైనప్పటికీ దాన్ని పరిపూర్ణంగా తీర్చగలిగిన శక్తిమంతుడు ఆయన. కాబట్టి ఒకవేళ మీ ముందు పెద్ద సవాళ్ళు ఉండొచ్చునేమో, గొప్ప అవసరాలు ఉండవచ్చునేమో, ఇంత డబ్బులు అవసరం నాకు, నా ముందు ఇంత బాధ్యతలు ఉంది, నేను ఇన్ని కార్యాలు చేయాలి, కానీ నాకున్న సామర్థ్యము, నాకున్న శక్తి, నాకు వస్తున్న సంపద చాలా కొంచెము. ఈ కొంచాన్ని పెట్టుకొని నేను ఇంత పెద్ద సమస్యను, ఇంత పెద్ద అవసరాన్ని, ఇంత పెద్ద కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చగలను, తీర్చగలను, సంధించగలనని బాధపడుతున్నారేమో, చింతపడుతున్నారేమో. దేవుడు ఈరోజు మీతో చెప్తున్నాడు, అమ్మా, అయ్యా, నీ దగ్గర ఉన్న కొంచెమును తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టేసి, నీ చేతిలో ఉన్నప్పుడు అది కొంచెం ఏసే చేతికి వచ్చేస్తే అది మిగిలిపోతుంది. హల్లెలూయా, అది మిగిలిపోతుంది. బ్రదర్, సిస్టర్, గుర్తుపెట్టుకోండి, మీ చేతిలో ఉన్నప్పుడు అది కొంచెము. ఏమన్నాడు ఫిలిప్ ఏమన్నాడు? కొంచెము కొంచెం అన్నాడు. కొంచెం అంతా లేదు ఇక్కడ. ఏమైంది ఇప్పుడు? మిగిలిపోయింది. ఎన్ని గంపలు? 12 గంపలు మిగిలిపోయేంత ఆహారము ఎక్కడి నుండి వచ్చింది? ఆ 2 చిన్న చేపల నుండి, ఆ యవల రొట్టెల నుండే వచ్చింది. అది ఒక బాలుడు తినే ఆహారము, చిన్న పిల్లోడు తినే ఆహారము. అందులో నుండి 5,000 మంది పురుషులు తినగలిగినంత ఆహారము అందులో నుండే వచ్చింది. నీ దగ్గర ఏదో కొంచెం ఉంది కదా, ఏదో ఉంది కదా, అందులోనే నీ జీవితానికి కావలసిన మొత్తము ఉంది. నీ దగ్గర ఏదో కొంచెం ఉంది కదా, ఆ కొంచెంలోనే నీ జీవితానికి కావలసిన మొత్తం ఉంది. కానీ అది అది దాన్ని ఏమంటారు, స్థాన మార్పిడి జరగాలి. నీ చేతిలో నుండి అది దేవుని చేతికి వెళ్ళాలి. బ్రదర్, ఇప్పుడు ఈ కొంచెము, ఈ చిన్న 2 చిన్న చేపలు, 5 యవల రొట్టెలు ఇంత పెద్ద మందిని పోషించేంత ఆహారంగా ఎలా మారింది? ఆ చిన్న అల్పమైన ఆహారానికి దేవుని ఆశీర్వాదం తగిలింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆశీర్వాదం తగిలిన వెంటనే అది విస్తారమైన జనాన్ని పోషించేంత ఆహారంగా అది వృద్ధి చెందింది. సో దేవుని ఆశీర్వాదము మన దగ్గర ఉన్న కొంచానికి తగలాలి. మన కొంచెం సంపాదనకు, మన యొక్క కొద్దిపాటి శక్తికి, కొద్దిపాటి సామర్థ్యానికి, సంపాదనకు ఆయన ఆశీర్వాదం తోడైతే అది మహా గొప్ప కార్యాలని చేయగలిగేంత శక్తిగా మారుతుంది. ప్రియులారా, దేని గురించి బాధపడకండి, భయపడకండి. ఆమేన్. మీ ముందున్న కార్యాల గురించి చింతపడకండి. మీ బలహీనతను చూసి, మీ దగ్గర ఉన్న అల్పమైన విషయాలు చూసి ఆలోచించకండి. ఆ కొంచెము తీసుకొని వచ్చి ప్రభు చేతిలో పెట్టండి. ఆయన చేతిలో మహా పెద్దది. ఈ ఆకాశాన్ని, భూమిని నింపేంతగా పెద్దది దేవుని యొక్క చేతులు. ఆ రోజు ఆ ప్రజలందరూ మీల్స్ తిన్నారు, ఆహారం తిన్నారు. అది ఏం ఆహారము? అద్భుత ఆహారము, మిరాకల్ మీల్స్. దాన్ని ఏమంటారు? అందరు చెప్పండి. మిరాకల్ మీల్స్. మిరాకల్ అంటే అద్భుతం, మీల్స్ అంటే భోజనం. మీరు చూసి ఉంటారు, మధ్యాహ్నం పూట టౌన్లో హోటల్ దగ్గర పెట్టుంటారు, మీల్స్ రెడీ అని. దేవుడు అలాంటి అద్భుతాన్ని, అలాంటి మిరాకల్ మీల్స్ను మనకు కూడా పెట్టేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీకు మిరాకల్ మీల్స్ కావాలన్నా? ఎంతమందికి కావాలి చెప్పండి, చేతులు ఎత్తని చూద్దాం. మిరాకల్ మీల్స్ ఎంతమందికి కావాలి? మిరాకల్ మీల్స్ కావాలన్నా మీకు? మిరాకల్ మీల్స్ రెడీగా ఉంది. దేవుని చేతుల్లో మనకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నది. దేవుడు ఆ రోజు చేసిన అద్భుత కార్యాలను ఈ రోజు ఆయన చేయగలడు. మిరాకల్ మీల్స్ రెడీగా ఉంది. తినడానికి మీరు రెడీగా ఉన్నారా? బట్ వన్ కండిషన్. ఏమిటా కండిషన్? చూడండి, యోహాను 6:10. ఆ యేసు జనులను కూర్చుండబెట్టుడి. వాళ్ళని కూర్చోమని చెప్పండి. మిరాకల్ మీల్స్ మీకు కావాలంటే
మీరేం చేయాలి? మీరేం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? కూర్చోవాలి. సింపుల్ సింపుల్ బ్రదర్. చిన్న విషయం, కూర్చోవాలి. మరలా చూడండి, 11వ వాక్యంలో ఎవరికి వడ్డించాడు? ఎవరికి వడ్డించాడు? అందరూ చెప్పండి. కూర్చున్న వారికే కూర్చోమని చెప్పాడు. తర్వాత 10వ వాక్యంలో అంటుంది, 5,000 మంది పురుషులు కూర్చుండిరి. కూర్చోమని చెప్పాడు, కూర్చుండిరి, కూర్చున్న వారికి వడ్డించారు. సో 3 సార్లు ఇక్కడ కూర్చోవడం గురించి రాయబడి ఉంది. సో మిరాకల్ మీల్స్, దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో జరగాలంటే, దేవుడు పెట్టి ఆ మిరాకల్ మీల్స్ మీరు సంతృప్తిగా తినాలంటే మీరు కూర్చోవాలి. అది ఏముందో కూర్చోవడం సింపుల్ కదా, కూర్చొనేస్తాం, పెట్టండి మిరాకల్ మీల్స్ అని అంటారా? బ్రదర్, కూర్చోవడం అంటున్నారే, ఏంటి కూర్చోవడం? ఒక సేవకునిగా నా పని ఏంటో తెలుసా? ఒక సేవకునిగా నా పని మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టడమే. యేసు ఏం చెప్పాడు? మిరాకల్ మీల్స్ రెడీగా ఉంది, నేను పెడతాను, మీరు వారిని కూర్చోబెట్టండి. నేను మీల్స్ పెడతాను, మిరాకల్ మీల్స్ నేను పెడతాను, రెడీగా ఉంది, మీరు వారిని కూర్చోబెట్టండి అన్నాడు. సో సేవకుని యొక్క పని ఏమిటంటే, నా యొక్క పని ఏమిటంటే మిమ్మల్ని అందరినీ కూడా కూర్చుండబెట్టడమే. ఈరోజు మిమ్మల్ని కూర్చోబెడతాను. ఆల్రెడీ కూర్చుని ఉన్నాం కదా బ్రదర్ అంటారేమో. కూర్చోవడం అంటే అది ఒక విషయాన్ని సూచిస్తుంది. ముందే చెప్పిన, ఇది సూచక క్రియ. ఈ అద్భుతం ఒక సత్యాన్ని తెలియబరుస్తుంది, ఆత్మీయ సత్యాన్ని తెలియబరుస్తుంది. కూర్చోవడం అంటే ఏమిటంటే, దేవుని ప్రేమయందు, ఆయన బలమునందు విశ్వాసం ఉంచి, జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చినా ఏమాత్రం బెదరకుండా, ఆందోళన చెందకుండా, ప్రశాంతమైన మనసు కలిగి ఉండడమే కూర్చోవడం. ఇంకోసారి చెప్పనా? దేవుని ప్రేమ యందు, ఆయన శక్తి యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా, పరిస్థితులు వచ్చినా, సవాళ్ళు ఎదురైనా ఏ మాత్రం బెదరకుండా, టెన్షన్ పడకుండా, ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండే ఆ మనస్సునే కూర్చోవడం అని అంట. ప్రైజ్ ది లార్డ్. యోహాను 14:1 యేసు ప్రభు చెప్పారు, మీ హృదయములను కలవరపడనీయకుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందును విశ్వాసముంచండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వాక్యం అంటుంది, ప్రభువును ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి, గమనించండి, ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. హల్లెలూయా. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన బలము కలుగుతుంది మీకు. దేవుని మీద నమ్మిక ఉంచి గమ్మనుండాలి, ఊరక ఉండాలి, కూర్చొని ఉండాలి. అలా కూర్చొని ఉంటే మీకు ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుంది? బలము కలుగుతుంది, స్ట్రెంగ్త్ వస్తుంది, శక్తి వస్తుంది. ఆత్మకు, మనసుకు, శరీరానికి శక్తి, బలము, ఆరోగ్యం వస్తుంది. మీరు దేవుని మీద నమ్మిక ఉంచి ప్రశాంతంగా ఉంటే. కూర్చోవడం అంటే అర్థం ఏమిటి? ప్రశాంతంగా ఉండడం. ఆమేన్. సమాధానంతో ఉండడం. అది ఎలా వస్తుంది? దేవుని మీద విశ్వాసము కలిగి ఉంటే, దేవుని పట్ల నమ్మకం ఉంటే, నా దేవుడు గొప్పవాడు, ఆయన నాకు మిరాకిల్ మీల్స్ పెట్టేవాడు, ఆయన అద్భుత ఆశ్చర్యకారములు చేసేవాడు, నా సమస్యలన్నీ ఆయనకు తెలుసు, నేనంటే ఆయనకి ఇష్టము, ఆయనకు నన్ను ప్రేమిస్తున్నాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసమే మరణాన్ని గెలిచి తిరిగి లేచిన సమర్థుడు, శక్తిమంతుడు ఆయన నా జీవితంలో, నా కుటుంబంలో, నా కార్యములన్నిటినీ ఆయన చూసుకుంటాడు, నాకు సహాయం చేస్తాడు అనే నమ్మకంతో ఎవరు ప్రశాంతంగా ఉంటారో వారికి ఏం కలుగును? బలము కలుగును, బలము కలుగును. ఇంకా ఉంటుంది, 18వ వాక్యం అంటుంది, చివరి మాట, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆయన నిమిత్తము
దేవుడు నాకు సహాయం చేస్తాడని ఆయన మీద నమ్మకంతో ఆయన కోసం కాసుకొని ఉండేవారు ధన్యులు. వారు సంతోషంగా ఉంటారు, వారు సంతోషంగా ఉంటారు. కానీ ఆయన అంటాడు, అయినను 16వ వాక్యంలో, అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రములను ఎక్కి పారిపోవమంటుంది. కూర్చోయా అంటే వీళ్ళకు, నేను కూర్చోను. వాడు అంటాడే, నాకు రాదు, నాకు పాట రాదు, నాకు ప్రార్థన రాదు అంటాడే. చాలా మంది క్రైస్తవులకి కూర్చోవడమే రాదు. ఎప్పుడు చూసినా పరిగెత్తా ఉంటారు. శరీరం కాదు, ఏది లోపల మనసు, అది పరిగెత్తానే ఉంటుంది. దాన్ని పడతామా, దీన్ని పడతామా, దీన్ని చేస్తామా, దాన్ని చేస్తామా. అయ్యో పిల్లలు ఉన్నారు, అవసరాలు ఉంది, ఇంత డబ్బులు కావాలి, ఏం చేసేది ఎట్టా అనేసి ఈ లోపల హృదయము, ఈ మనస్సు ఒకే టెన్షన్లో ఉంటుంది. అదే పరిగెత్తడం, గుర్రాలకి పరిగెత్తడం. ఆయన కూర్చోయ్యా, దేవుడు అంటున్నాడు, కూర్చోమ్మా, నా మీద నమ్మకం పెట్టమ్మా, సమాధానంగా ఉండు, ప్రశాంతంగా ఉండు, తొందరపడద్దు, ఆందోళన చెందొద్దు. అంటే నాకు తెలియదే, అది నాకు తెలియదు, నేను గుర్రములను ఎత్తి పరిగెత్తాననేసి పరిగెత్తున్నారు. జనాన్ని చూస్తూ ఈ లోకంలో ప్రజలు ఎలా ఉన్నారు? తమ అవసరాల కోసము, తమ భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నారు? పరిగెత్తున్నారు. కొంతమంది శారీరకంగా పరిగెత్తా ఉంటే, కొంతమంది మన లోపల కూర్చొని పరిగెత్తా ఉంటారు. వాళ్ళు ఒకే కలవరం మనసులో, ఆతృత, సంపాదించేయాలి, అన్ని ఇప్పుడే అయిపోవాలి, రేపటికి మొత్తం కార్యాలు మొత్తం క్లోజ్ చేసేసి జరిగిపోవాలనేసి లోపల ఆతురతతో పరిగెత్తానే ఉంటారు. అంటే టెన్షన్ 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 పార్టీలు, వాళ్ళు ఏమంటారు? టెన్షన్ పార్టీలు. వాళ్ళకి ఎప్పుడు ఇదే ఆందోళన. ఇలాంటి వారు బలహీనమైపోతారు, శారీరకంగా బలహీనమైపోతారు, మానసికంగా బలహీనమైపోతారు, విశ్వాసంలో బలహీనమైపోతారు. ఎవరైతే కూర్చొని ఉంటారో, ఎవరైతే కూర్చోవడం నేర్చుకుంటారో, అంటే దేవుని మీద నమ్మకం పెట్టి ప్రశాంతంగా వారు చేయాల్సిన పనిని ప్రశాంతంగా చేసుకుంటూ పోతూ ఉంటారో, వారందరూ మిరాకల్ మీల్స్ తింటారు. హల్లెలూయా. దేవుని కార్యాలని, దేవుని అద్భుతాన్ని వారి జీవితంలో అనుభవిస్తారు. మిరాకల్ మీల్స్ ఎవరికి? కూర్చున్న వారికే. తగ 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 తగని ఆడేవారికి కాదు. వేడి నీళ్ళు ఎత్తి కాలు మీద పోస్తే ఎట్ట ఆడతారో దూకుతారో ఆ విధంగా దూకే వారికి కాదు. ప్రభు ఉన్నాడయ్యా, నా దేవుడు చూసుకుంటాడు, నాకేం కాదు, ఆమేన్ అని ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వారికే మిరాకల్ మీల్స్. చూడండి, కీర్తనలు 46వ అధ్యాయము 10-11. ఊరకుండు, కూర్చోండి బ్రదర్, సిస్టర్, బి స్టిల్, ఊరకుండు, చేతులు ఎత్తేసి ఊరకుండు. ఆడికి పరిగెత్తొద్దు. ఎక్కడ నేను చెప్పేది? ఎక్కడ? మనసులో, హృదయంలో చెప్తున్నాను. ఊరకుండు, కూర్చోండి, నెమ్మదిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. నేనే దేవుడని తెలుసుకొనుడి, నేనే దేవుడని తెలుసుకోండి అయ్యా. కూర్చున్న వారికే దేవుడు కనపడతాడు. ఈ పరిగెత్తే వారికి, నడిచే వారికి అంత దేవుడు కనబడడు. అంటే టెన్షన్లో ఉన్న వారికి, ప్రతి దానికి చింతపడే వారికి, ఆందోళన పడే వారికి దేవుడు కనిపించడు. కూర్చున్న వారికే ఆయన కనబడతాడు. ఆమేన్. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 1వ వాక్యం ఇలా చెప్తుంది. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అబ్రహాముకు యెహోవా దేవుడు కనబడ్డాడంట. ఎప్పుడు కనబడినాడు? కూర్చున్నప్పుడు. ఏమా, పరుగున పరిగెత్తున్నవే, నువ్వు దేవుని చూడలేవు. నువ్వు టెన్షన్లో ఉంటే, నీ హృదయం కలవరపడుతూ ఉంటే, దేవుడు వచ్చినా కూడా నీకు భూతంలానే కనిపిస్తుంది. ఆ రోజు యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. శిష్యులందరూ కూడా భయపడిపోయి ఏమన్నారు? భూతం వస్తుంది రే, భూతం వస్తుంది. ఆల్రెడీ వీళ్ళు ఒక బేతాళంలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. వారు యొక్క మనస్సు కలవరపడుతుంది కాబట్టి, ఆ తుఫాను బట్టి, అలల యొక్క దాడిని బట్టి వాళ్ళ మనస్సు కలవరంలో ఉంది కాబట్టి యేసయ్య వచ్చినా కూడా వాళ్ళకి భూతంలా కనిపిస్తా ఉంది. కానీ అబ్రహాము కూర్చొని ఉన్నాడు, దేవుణ్ణి చూశాడు. హల్లెలూయా. సో అబ్రహాము కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి
కనబడేను. కూర్చోవాలి. కూర్చున్న వారే దేవుని చూస్తారు. ఊరకుండుడి, ప్రశాంతంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి, సమాధానంగా ఉండండి, మీరు దేవుని యొక్క కార్యాన్ని చూస్తారు. కీర్తన 46:1 నుండి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయనే మనకు నమ్మకునదగిన సహాయకుడు. కాబట్టి భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములే కదలినను, మనము భయపడము. ప్రైజ్ గాడ్. మనం భయపడము. ఎందుకంటే యెహోవా మనకు ఆశ్రయము, ఆయనే మనకు దుర్గము, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు ఆయనే. కాబట్టి మన చుట్టూ ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా మేము భయపడము. ప్రియ సోదరులారా, దేనికి భయపడరు. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నవారు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని ఆయన ప్రేమ యందు నమ్మిక ఉంచిన వారు దేనికి భయపడరు. దేనికి భయపడరు. చూడండి, కీర్తనలు 37:5 అంటుంది, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, ఆయన్ని నమ్ముకో, ఆయన నీ కార్యమును నెరవేర్చును. హల్లెలూయా. ప్రియ సోదరులారా, ఒక విషయాన్ని గమనించండి. దేవుడు మీ పట్ల అక్కర కలిగి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని కాపాడే విషయంలో, మిమ్మల్ని దీవించే విషయంలో ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన హస్తాలు ఎప్పుడు మీ కొరకు పని చేయడానికి ఆతురతగా ఉంటుంది. దేవుడు మీ జీవితానికి కావలసిన మొత్తాన్ని మీరు పుట్టక మునిపే ఆయన ఏర్పాటు చేసి పెట్టేసి ఉన్నాడు. ఏదో ఆ రోజు నీ దగ్గర కష్టాలు వస్తే అప్పుడు సాయం చేయడానికి అప్పటికప్పుడు నిర్ణయాలు కాదు. నీ జీవితానికి కావలసిన మొత్తాన్ని, దేవుని బిడ్డ దీన్ని గుర్తుపెట్టుకో, నీ జీవితానికి కావలసిన మొత్తాన్ని దేవుడు నీవు పుట్టక మునిపే నీ కొరకు ఏర్పాటు చేసి పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. సో నీవు పుట్టక మునిపే నీ జీవితానికి కావలసిన వాటన్నిటినీ నీ దేవుడు నీకు ప్రత్యేకంగా సిద్ధపరచి ఉన్నాడు. నీకని ఆయన ఎత్తి పెట్టేసి ఉన్నాడు. అది నీకు మాత్రమే, దాన్ని ఎవ్వరు కూడా అపహరించలేరు. కాబట్టి దేని గురించి భయపడకుండా, భవిష్యత్తు గురించి చింతపడకుండా దేవునిలో ప్రతిరోజు ఆనందిస్తూ ఉండు. ఆమేన్. దేవునిలో ఆనందిస్తూ ఉండు. దేవుడు సర్వజ్ఞాని. ఏ సమయమున నీకు ఏం కావాలనో దాన్ని ఆయన సకాలంలో నీకు పంపిస్తూ ఉంటాడు. భయపడకు, పరిగెత్తకు, ఎప్పుడు చూసినా సంపాదన గురించి ఆలోచించకు. ఆమేన్. దాని మీదనే ధ్యాస పెట్టుకోకు. యేసయ్య అన్నాడు, అల్ప విశ్వాసులారా, ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతపడకండి. మీకు ఏం కావాలేనో మీరు అడగక ముందే మీ తండ్రికి తెలుసునయ్యా. ఆమేన్. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటన్నిటినీ శ్రద్ధగా పోషిస్తున్నాడు కదా. అయ్యా, అమ్మా, మీరు వాటి కంటే శ్రేష్టమైన వారు మీ తండ్రికి. ఆయన పక్షుల మీదనే ఇంత శ్రద్ధ కలిగి ఉన్నాడే, అది కూడా విత్తవు, కోయవు, కొట్టులో కూర్చుకున్నావు, దాని మీదనే ఇంత శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు నువ్వు విత్తుతున్నావు, కోస్తున్నావు, కోట్లలో కూర్చుకుంటున్నావు. అలాంటప్పుడు నిన్ను పోషించడా? పని చేయని వాటినే దేవుడు పోషిస్తున్నాడే. మానవా, నరుడా, నువ్వు పని చేస్తున్నావు కదా, మరి నిన్ను పోషించడా? అర్థమవుతుందా మీకు? పని చేయని వాటినే దేవుడు పోషిస్తున్నప్పుడు ఏదో ఒక పని చేస్తున్న నిన్ను దేవుడు పోషించడా? ఆ పనిని దేవుడు ఆశీర్వదించడా? ఎందుకు ఎప్పుడు చూసినా ఆ భవిష్యత్తు గురించి, అవసరాల గురించి ఆలోచిస్తూ ఉన్నావు? ఆయనకు తెలియదా? వస్త్రము కంటే దేహము గొప్పది కాదా? ఆహారము కంటే ప్రాణము గొప్పది కాదా? ప్రాణము గొప్పదయ్యా, దేహము గొప్పది. ఆ ప్రాణాన్ని, దేహాన్నే సృష్టించిన వాడు ఆ ప్రాణానికి, దేహానికి కావలసిన వాటిని ఇవ్వడా? ఆమేన్.
నీకు దేహాన్ని ఇచ్చినవాడు, ప్రాణాన్ని ఇచ్చినవాడు, అది గొప్పది. అది ఎవరు కూడా సృష్టించలేరు, ఎవరు కూడా చేయలేరు. దాన్నే నీకు ఇచ్చినవాడు, విలువైన దాన్నే ఇచ్చినవాడు, ఖరీదైన దాన్నే నీకు ఇచ్చినవాడు అల్పమైన ఈ చిన్న చిన్న విషయాలను నీకు ఇవ్వడా? ఎందుకు కంగారు పడుతావు? ఎందుకు ఎప్పుడు చూసినా మనసులో చింతిస్తూ ఉంటావు, టెన్షన్ పడుతూ ఉంటావు? పిల్లల గురించి, భవిష్యత్తు గురించి, పిల్లల పెళ్ళిళ్ళ గురించి, ఆ? నీ ఆరోగ్యం గురించి, నీ అవసరాల గురించి, నీ ఉద్యోగం గురించి ఎందుకు నువ్వు ఎప్పుడు చింతపడుతూ ఉంటావు? నీ మనసుకు చెప్పు. మనసా, మనసా, మనసా కూర్చో, చెప్పండి. మీ మనసు పరిగెత్తా ఉన్నప్పుడు కలత చెందుతున్న మీ మనసుకు చెప్పండి. ఆతురతగా పరిగెత్తున్న మీ మనసుకు చెప్పండి. మనసా కుదురుగా కూర్చో. చూడండి, కీర్తనలు 42:5. నా ప్రాణమా, నా మనసా, నువ్వు ఎలా కృంగి ఉన్నావు? నీలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ప్రైజ్ ద లార్డ్. సో మీ మనసుకు చెప్పండి, ఏమని చెప్పండి? ప్రాణమా, మనసా, నువ్వు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆమేన్. ఆయనే నా రక్షణకర్తనియు ఆయనే నా దేవుడని చెప్పు. ఆశా చెప్పాడే, నిన్నే నమ్ముకొని ఉన్నాను, నీవే మా దేవుడవు. అంతే. నీ దేవుడు ఉన్నాడమ్మా, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కోసం ఆయన ప్రాణమే పెట్టాడు, నీ మీద ఆయనకు అక్కర ఉంది. కాబట్టి నువ్వు దేనికి భయపడకు, నువ్వు పరిగెత్తకు, నువ్వు తొందరపడకు. తొందరపడి పరిగెత్తి ఆరోగ్యాన్ని చెడుపుకోకు, సంతోషాన్ని పాడు చేసుకోకు. రాత్రనక పగలనక మనుషులు పరిగెత్తి ఏదో చేయాలి, ఏదో చేసేయాలి అనేసి పరిగెత్తి లాస్ట్కి ఏం చేస్తున్నారు? సంపాదించిన వాటన్నిటిని మళ్ళీ వాళ్ళకి పెట్టుకుంటున్నారు. దేనికి? హాస్పిటల్కి, ఆరోగ్యానికి పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఏదో డబ్బులు ఉండింది కాబట్టి సరిపోయింది, హాస్పిటల్ పోయినాము, వైద్యం చేసుకున్నాము, డబ్బులు లేకుండా పోయినట్టే మన పరిస్థితి ఏమిటి అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అమ్మా, అయ్యా, ఆ వ్యాధి వచ్చిన దానికి కారణమే ఆ డబ్బు కోసం నువ్వు పరిగెత్తినందువల్లనే. ఆ డబ్బు కోసం రాత్రనక పగులనక నిద్ర లేక, ఎప్పుడు చూసినా దాని గురించి ఆలోచిస్తూ, ఎక్కడ పోయినా కుదురుగా కూర్చోలేక, బదరగా పరిగెత్తుతూ ఇవన్నీ చేసి నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు తెలుసా? గాలి కోసం పరిగెడుతూ ఉన్నావు. వాక్యం అంటుంది కీర్తన 127లో, యెహోవా ఇల్లు కట్టించిన ఎడలా వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. అదే, రాత్రి అనక పగులనక సంపాదించాలి, మనకు అవసరాలు ఉంది, ఎవరు ఇస్తారు, మనల్ని ఎవరు కాపాడుతారు, మనం సంపాదించుకోవద్దు అనేసి రాత్రనక పగలనక నిద్ర లేక, సరిగ్గా వేళకు తినక ఈ పరిగెత్తున్నావే, ఇవన్నీ వ్యర్థమే. ఇంకో మాట ఉంటుంది ఆ తర్వాత, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. తన ప్రియులు నిద్రిస్తుండగా, ఆయన నమ్మిన వారు నిద్రపోతుంటే పని పాటి నిద్రపోతున్న వారు కాదు, పగుల్లో పోయి పని చేసేసి రాత్రుల్లో వచ్చి ప్రశాంతంగా నిద్రపోయేవారిని, దేవుని మీద నమ్మకం పెట్టేసి. అంటే ఇక్కడ ఎటువంటి పిక్చర్ ఉందంటే, పగలంతా పోయేసి వ్యవసాయం చేసేసి, ఆమేన్, విత్తనాలు విత్తేసి, మడక దున్ని, అవన్నీ కార్యాలు చేసేసి వచ్చి ప్రశాంతంగా దేవుని మీద నమ్మకం పెట్టి, ప్రభువా, నేను చేయవలసింది చేశాను, ఇంకా నువ్వు నా ప్రయత్నాన్ని ఆశీర్వదించు అని దేవుని మీద నమ్మకం పెట్టి ప్రార్థించేసి ప్రశాంతంగా పడుకుంటే, దేవుడు వారి కష్టాన్ని అంతా ఏం చేస్తాడు? ఆశీర్వదించి అది నిండైన ఫలితం ఇచ్చేటట్లుగా చేస్తాడు. అట కాకుండా విత్తేసి వచ్చేసినామే, అది మొలకెత్తదో, ఎంత లాభం వస్తుందో, మధ్యలో ఏమైనా వర్షం వస్తుందేమో, ఇలా రాత్రి అంతా దాని గురించి ఆలోచించుకొని బాధపడుతూ ఉంటారే.
నీ కష్టార్జితం అంతా వేస్ట్ అయిపోతుంది. టెన్షన్ పడతా ఉంటే, ఈ టెన్షన్ పార్టీలు అంటేనే దేవునికి టెన్షన్. ఈ టెన్షన్ పార్టీలు అంటేనే దేవునికి టెన్షన్. ప్రియులారా, మీరు చేయాల్సింది చేయండి, ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఉండండి. మీరు ఏ పని చేసినా కూర్చొని చేయండి. మీరు ఏం పని చేసినా మనసులో కూర్చోండి, నెమ్మదిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. తన ప్రియులు నిద్రిస్తూ ఉంటే ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆమేన్. ఇది హై లెవెల్ కూర్చోవడం. అంటే ఇది హై లెవెల్ క్రిస్టియన్ లైఫ్. కూర్చోవడం ఒక ఎత్తు, పడుకుంటే కూడా ఇక్కడ ఇది విశ్వాసపు పడక, అది విశ్వాసంతో కూర్చోవడము, ఇది విశ్వాసపు పడక. విశ్వాసం నిద్రపో. దేవుడు నీ పగుల్లో నువ్వు చేసిన ప్రతి కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దాని వలన నీకు వచ్చే ఫలితాన్ని నిండుగా వచ్చేటట్లు చేస్తాడు. అందుకే వాక్యం అంటుంది కొలస్సీలకు 3:15లో, దేవుని సమాధానము మీ హృదయమును ఏలుచుండనీయుడి. ఆమేన్. దేవుని సమాధానము మీ హృదయములను ఏలుచుండనీయుడి. మీ హృదయాన్ని దేవుని సమాధానం వచ్చి అట్ని పరిపాలిస్తూ ఉండాలి, ఏలుతూ ఉండాలి. ఇంకో చోట్ల ఫిలిప్పీయులకు పత్రికలో చెప్తున్నాడు, దేని గురించి చింతపడకుడి, ప్రతి విషయాన్ని గురించి దేవునికి చెప్పేయండి, అప్పుడు దేవుని సమాధానము మీ హృదయములను మీ తలంపులను కావలి కాస్తుంది. 1 పేతురు 5:7లో వాక్యం అంటుంది, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనుక ఈ చింత యావత్తు ఆయన మీద వేయుడు. సరైన కాలములో తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులతో ప్రశాంతమైన మనసుతో విశ్వాసముతో ఉండండి. ఆయన నీతిమంతులను కదలనీయడు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన నీతిమంతులను కదలనీయడు. ప్రియులారా, దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం పెట్టి ప్రశాంతంగా ఉండండి. దేవుడు 6 రోజులు పనిచేసి ఒకరోజు రెస్ట్ తీసుకున్నాడు. అమ్మా అయ్యా, దేవుడే 6 రోజులు పనిచేసి ఒకరోజు రెస్ట్ తీసుకున్నాడు. ఏం పని చేశాడు ఆయన? సృష్టించే పని. ఈ లోకాన్ని సృష్టించే పనిని 6 రోజుల్లో చేసి 7వ రోజు ఆయన రెస్ట్ తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఆయన మనసు చాలా సంతోషించింది. అదే నియమాన్ని మనుషులకు పెట్టాడు. 6 రోజులు కష్టపడి పని చేయండి, 7వ రోజు విశ్రాంతి తీసుకోండి, రెస్ట్ తీసుకోండి. ఫుల్ డే రెస్ట్ కావాలి, శరీరానికి రెస్ట్ కావాలి. ఆ రెస్ట్ మనకు బూస్ట్. రాసి పెట్టుకోండి, రెస్ట్ బూస్ట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. నా శక్తికి రహస్యం ఏమిటంటే బూస్ట్ అన్నాడు వాడు. మన శక్తి యొక్క రహస్యము, మన జీవిత శక్తి యొక్క రహస్యము ఏమిటి? రెస్ట్ తీసుకోవాలి. అందుకే దేవుడు మనిషిని 6 రోజులు పని చేసి ఒకరోజు రెస్ట్ తీసుకోమన్నాడు. అప్పుడే వాడు ఆరోగ్యంగా ఉండగలడు అనేది దేవుని యొక్క నిర్ణయం అది. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? ఆ 7వ రోజు కూడా పని చేసి అందువల్లే రోగాలు పెరిగిపోయి, టెన్షన్ పెరిగిపోయి 1000 సంవత్సరాలు జీవిస్తున్నవాడు ఇప్పుడు 50-60 కంతా గుడ్ బాయ్ అని చెప్పేసి పోతా ఉన్నాడు. ఆ జీవిత రోజులంతా శ్రమలే, కష్టాలే, బాధలే, ఈ వ్యాధులతో, రోగాలతో. కారణము రెస్ట్ లేకుండా పనిచేయడం వలన. ప్రియులారా, ఎంత లాభం ఉన్నప్పటికీ ఒకరోజు పూర్తిగా మీ బాడీని, మనసును రెస్ట్లో పెట్టండి. అది మీకు శక్తిని ఇస్తుంది, అది మీకు ఆరోగ్యం ఇస్తుంది. అందుకే దేవుడు ఆ నియమాన్ని, ఆజ్ఞను పెట్టాడు. 6 రోజులు పని చేసి ఒకరోజు రెస్ట్ తీసుకోండి. ఆ రెస్ట్ మిగిలిన 6 రోజులు కావలసిన బలాన్ని మీకు ఇస్తుంది. కానీ మీరు 7 రోజులు కష్టపడతా ఉంటే మీ యొక్క బలము, మీ యొక్క ఆరోగ్యము దినానికి క్షీణించిపోతా ఉంటుంది. ఆ తర్వాత మీరు 7 రోజులు కష్టపడి చేసి సంపాదించిన ఆ డబ్బుని మళ్ళీ ఏం చేయాలి? మీకే పెట్టుకోవాల్సిందే. ఎత్తి ఒళ్ళంతా అంటుకోవాల్సింది డబ్బులు ఎత్తి ఉంటాను. కాబట్టి రెస్ట్ చాలా ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. సో కూర్చోవడం నేర్చుకోండి.
సో దాదాపు 80% రోగాలకు, వ్యాధులకు కారణము టెన్షనే. టెన్షనే. పరిగెత్తడం, పరిగెత్తడం, పరిగెత్తడం. ఇంతకుముందు నడుస్తూ ఉన్నారు జనం, ఇప్పుడు నడిచేదిలే. పరిగెత్తడమే. లోపల పరిగెత్తనే ఉంటారు. ఏం చేసేది, ఎట చేసేది, ఎక్కడ పెట్టేది, ఇంకెంత కావాలి మనకు, ఏం కథని పరిగెత్తనే ఉంటారు. పరిగెత్తకండి. సమాధానంగా దేవుని సన్నిధిలో కూర్చోండి. ఆయనకు కూర్చున్న వారంటే చాలా ఇష్టం, తెలుసా మీకు? అందుకే మిరాకిల్ మీల్స్ కావాలన్నా కూర్చో, కూర్చో. ఏం కూర్చోమంటున్నారా? ఎక్కడ కనిపించలేదు, అన్నం ఎక్కడ ఉంది కనిపించలేదు. నువ్వు కూర్చోరా, వస్తుంది. నువ్వు కూర్చో, వస్తుంది. ఆయనకు కూర్చున్న వారంటే చాలా ఇష్టం. చూడండి, కీర్తనలు 47:11. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, దేవుని యందు గౌరవం కలిగి విశ్వాసం పెట్టి నా జీవితానికి కావలసిన వాడన్నిటిని దేవుడు నాకు దయచేస్తాడు అనే నమ్మకంతో ఎవరు ఆయన సన్నిధిలో కుదురుగా కూర్చొని ఉంటారో, మనసులో ప్రశాంతంగా సమాధానంగా ఉంటారో, వారిని చూస్తే దేవునికి అంత సంతోషం అంట. నా బిడ్డ చూడు, నేను సహాయం చేస్తానని నా మీద నమ్మకంతో వాడు భయపడకుండా ధైర్యంగా ఉన్నాడు, చింతపడకుండా ధైర్యంగా ఉన్నాడు. కారణము, నేను సహాయం చేస్తానని చెప్పి. సో నా బిడ్డ, ఇలాంటి బిడ్డకు నేను తప్పక సహాయం చేయాలి కదా అని ఆనందంతో వచ్చి ఆయన మనకు సహాయం చేస్తాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో దేని గురించి బాధపడకుండా, భయపడకుండా, చింతపడకుండా కూర్చోవడం నేర్చుకోండి. ఆమేన్. మీరు ఏ పని చేసినా కూర్చొనే పని చేయండి. ఒక సత్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. మీరు కూర్చొని జీవించాలంటే, మీరు ఒక మహా సత్యాన్ని తెలుసుకోవాలి. మీరు కూర్చొనే జీవించాలంటే, జీవితాంతం కూర్చునే ఉండాలి. మనం పరిగెత్తకూడదు. పరిగెత్తే వారికి దేవునికి ఇష్టం లేదు. మీరు జీవితాంతం కూర్చొనే జీవించాలంటే మీరు ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. ఏమిటంటే ఆ సత్యము, ఆత్మీయంగా మీరు ఆల్రెడీ కూర్చొనే ఉన్నారు. తెలుసా మీకు? అది తెలుసా? మనం ఆల్రెడీ కూర్చొనే ఉన్నాం. ఎక్కడ? పరలోకములో. మనం పరలోకములో కూర్చొని ఉన్నవారము. చూడండి, ఎఫెసీయులకు 2:7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎప్పుడైతే మీరు యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వసించి మీ పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొందారో, ఆ రోజు దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళి పరలోకములో యేసు ప్రభుతో కూడా సింహాసనములో కూర్చుండబెట్టాను. మిమ్మల్ని కూర్చోబెట్టేసినాడు. ఇప్పుడు మనం అక్కడ కూర్చొని ఉన్నాం బ్రదర్. ఆత్మీయ స్థితిలో మనము చాలా ఉన్నతమైన స్థానంలో కూర్చొని ఉన్నాం. అక్కడ కూర్చొని ఉన్న వారికి ఇక్కడ కూర్చోవడం పెద్ద కష్టమా? మనం ఆల్రెడీ కూర్చొనే ఉన్నాం. మరి ఇక్కడ ఎందుకు పరిగెత్తున్నారు? మా కూర్చో. అయ్యా బ్రదర్, యాడి పరిగెత్తున్నారు? రండిట కూర్చో. ఆల్రెడీ నువ్వు కూర్చుని ఉన్నావయ్యా పరలోకంలో. సో కూర్చున్నవారుగా మనం ఈ భూమి మీద జీవించాలి. హల్లెలూయా. కూర్చున్నవారుగా మనం ఈ భూమి మీద జీవించాలి. ఇంకో సత్యాన్ని కూడా తెలుసుకోండి. మనకు ఈ కూర్చునే జీవితాన్ని, అనగా ప్రశాంతమైన జీవితాన్ని, విశ్రాంతి జీవితాన్ని ఇవ్వడానికే యేసుక్రీస్తు ఆ రోజు దుర్మార్గుల ముందు నిలబడ్డాడు. ఆమేన్. యేసుక్రీస్తు దుర్మార్గుల ముందు ఒక నేరస్తుడిగా నిలబడ్డాడు. ప్రధాన యాజకుల ముందు, సన్హెడ్రిన్ సంఘము అనగా యూదా కోర్టు ముందు, పిలాతు ముందు, హేరోదు ముందు యేసుక్రీస్తు నిలబడెను. వాక్యం అంటుంది, యేసుక్రీస్తు నిలబడెను. ఆ దుర్మార్గుల ముందంతా యేసు ప్రభు నిలబడి మనల్ని కూర్చుండబెట్టాను. నిన్ను కూర్చుండబెట్టేదానికి, కూర్చునే జీవితాన్ని నీకు ఇవ్వడానికి,
విశ్రాంతి అయిన, ప్రశాంతమైన, సమాధానకరమైన జీవితాన్ని నీకు ఇవ్వడానికే యేసుక్రీస్తు ఆ దుర్మార్గుల ముందు, అన్యాయస్తులైన న్యాయాధిపతుల ముందు ఆయన నిలబడ్డాడు. నిలవకూడని స్థలములో ఆయన నిలబడి అత్యున్నతమైన స్థానంలో నిన్ను కూర్చుండబెట్టాడు. గుర్తుపెట్టుకో, నీకు కూర్చునే జీవితాన్ని ఇవ్వడానికే యేసుక్రీస్తు ఆ రోజు నిలబడ్డాడు. సో ఆయన నిలబడి మనకిచ్చిన ఈ కూర్చునే జీవితాన్ని మనం వృధా చేయకూడదు. దాన్ని మనము అల్పముగా ఎంచకూడదు. ప్రైజ్ ద లార్డ్. కూర్చోండి. కూర్చున్న వారికే మిరాకిల్ మీల్స్. కీర్తనలో 27:14 అంటుంది, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేని గురించి భయపడక, దిగులు పడక, చింతపడక నీ హృదయమును నిబ్బరముగా పెట్టుకో. ఆమేన్. నీ హృదయమును ప్రశాంతంగా పెట్టుకో. యేసయ్య మాటను గుర్తు చేసుకోండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. హృదయమును ఎప్పుడు కూడా నిబ్బరముగా ఉంచుకోవాలి. దేని గురించి చింతపడక, ఆందోళన పడక, తొందరపడక, అతురతగా పరిగెత్తక, ఎప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. విశ్వాసముతో ఉండాలి. అయ్యో అమ్మా అనే జీవితం కాదు దేవుడు మనకిచ్చేది. మనం ఎప్పుడు అయ్యో అయ్యో ఏమవుతుందో, ఎటవుతుందో, ఎవరు వస్తారో, ఏం చేస్తాను నేను అనేసి ఎప్పుడు చూసినా లోపల మనం అయ్యో అమ్మ అని కేకలు పెడుతూ ఉంటాం. అయ్యా అమ్మా, అయ్యో అమ్మో జీవితం కాదు దేవుడు మనకి ఇచ్చింది. హల్లెలూయా జీవితం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా జీవితం. అయ్యో జీవితం కాదు, హల్లెలూయా జీవితం. హల్లెలూయా అని ఇక్కడ చెప్తున్నారే, అక్కడ జీవిస్తున్నారా పోయేసి? హల్లెలూయా చెప్పడం కాదు, హల్లెలూయా జీవితాన్ని జీవించాలి. కాబట్టి మిరాకిల్ మీల్స్ మీకు కావాలంటే మీరు ఏం చేయాలి? కూర్చోవాలి. అంతే. కూర్చున్నారు ఇంకా, అంతే. ఇంకా ఈరోజు కూర్చున్నారు, ఇంకా లేయకూడదు. ఆమేన్. ఇంకా లేయకూడదు, పరిగెత్తకూడదు, నడవకూడదు. కూర్చొనే ఉండండి. మీకోసం దేవుడు నడుస్తాడు, మీకోసం ఆయన పరిగెత్తాడు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన చూసుకుంటాడు. నువ్వు చేయవలసిన దాన్ని సక్రమంగా చేసేసి హృదయంలో నిబ్రముగా ఉండు. నీ దేవుడు, మిరాకిల్ చేసి నీ దేవుడు మిగతా కార్యం మొత్తాన్ని చూసుకుంటాడు.